క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ సన్నిధి దాతలు చరిత మరియు అలోక్ దంపతుల 5వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఆర్యన్కు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి శ్రీదేవి, రాజగోపాల్ రెడ్డి, చరిత, అలోక్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బోధల మరియ జోజీ మరియు బోధల రూర్దురత్నం కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, బోధల మనీషాకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, కంచనపల్లి విచారణ, మేకల శౌరీలమ్మ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నితి విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, ఆధ్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబముల మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలె వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కోపం క్రోధ మోహమని అగ్నిలో మేము, కాలిపోక కమలకుండా కాయుము రాజా, కాలిపోక కమలకుండా కాయుము రాజా. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాల యేసు పవిత్ర నామములో మిమ్మందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. దైవ ప్రజలారా, ఈనాడు మనము ఆగమన కాల మొదటి ఆదివారాన్ని కొనియాడుచున్నాము. దైవార్చన క్యాలెండర్లో
ఇది నూతన సంవత్సరములో మనము అడుగు పెడుతున్నాం. ఈ నూతన సంవత్సరము ద్వారా మనమందరము ధ్యానించబోయే అంశం ఏంటంటే, మెలకువతో ప్రార్థనలో వేచి ఉండండి. మెలకువతో ప్రార్థనలో వేచి ఉండండి. ఎవరి కొరకు? క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు. అందు నిమిత్తమై మనము దివ్య బలిపీఠము ముందు 5 క్రొవ్వొత్తులను స్థాపించుకున్నాం. ఈ వారము మొదటి వారము కాబట్టి మొట్టమొదటిగా మొదటి క్రొవ్వొత్తుని ముట్టిస్తూ ఈ ఆదివారమున నిరీక్షణ ఆదివారమని లేకపోతే ఆశ ఆదివారమని మనము ధ్యానించబోతున్నాము. ఈ నిరీక్షణ ప్రభు కొరకు. ఈ నిరీక్షణ కలిగి మనము విశ్వాసములో బలపడుతూ ఆయన రాక కొరకు విశ్వాసములో మనము సంసిద్ధులమవుతూ ఆయన వచ్చినప్పుడు మన హృదయములో జన్మించాలనే ఆశతో నిరీక్షణతో మనల్ని సంసిద్ధపరుచుకుంటున్నాం ప్రియమైన దైవ ప్రజలారా. కాబట్టి ఈ ఆగమనకాల మొదటి ఆదివారములో పాలు పంచుకుంటున్న మనము దేవుని యొక్క కృపా కనికరం మనపై కుమ్మరించబడాలని ప్రార్థించుకుందాం. ఈ క్రొవ్వొత్తి వెలిగించే ముందుగా అందరూ ప్రార్థించండి. ప్రభువా, మా హృదయములు తెరవండి. మేము మెలకువతో ప్రార్థనలో మీ కొరకు ఎదురు చూసేటువంటి మంచి మనసును దయచేయమని ప్రార్థించుకుందాం. దివ్య బలిలో పవిత్రముగా పాలు పంచుకోవడానికి చేసిన ప్రతి పాపమును తప్పిదమును స్మరిస్తూ ప్రభు నుండి పాప క్షమాపణను కోరుకుందాం. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. నా అంతరంగమే నీదయ్యా, నా అంతరంగమే నీదయ్యా, ఈ బ్రతుకే నీకంకితమయ్యా, నీ బ్రతుకే నీకంకితమయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, రానున్న క్రీస్తుకు ధర్మ క్రియలతో ఎదురేగుటకు నీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కన నిలిచుటకును స్వర్గరాజ్యంలో ప్రవేశింప యోగ్యుల మగుటకును మీ కృపను మాకు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒకతనిని నేను రాజుగా ఎన్నుకొంటిని. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు,
నేను ఇజ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకుని రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున దావీదు రాజవంశము నుండి నీతిగల కొమ్మను చిగురింపజేయును. అతడు దేశమందంతటా నీతిని ధర్మమును పాటించును. ఆ కాలమున యూదా రక్షణము బడయును, యెరూషలేము భద్రముగా నుండును. ప్రభు మనకు రక్షణము అని ఆ నగరమునకు పేరిడుదురు. ఇది ప్రభు వాక్కు. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్రమార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపోవాలి. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్రమార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపోవాలి. రాజు వస్తున్నాడు ఆయతమౌదాం, రాజు వస్తున్నాడు ఆయతమౌదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్రమార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపోవాలి. రెండవ పట్టణము. పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 4వ అధ్యాయము 2వ వచనము వరకు. మన ప్రభువగు యేసు వచ్చినప్పుడు నీ హృదయములను పరిశుద్ధ ఎందు గట్టిపరచును. మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మిమ్ము పరస్పర ప్రేమయందును అందరి పట్ల ప్రేమయందు వర్ధిల్లజేయునుగాక. ఈ విధముగా మీ హృదయములను ఆయన గట్టిపరచును. మన ప్రభువగు యేసు ఆయన పరిశుద్ధులతో కలిసి వచ్చినప్పుడు మన దేవుడును తండ్రియును అగు ఆయన సమక్షమున మీరు పరిశుద్ధత విషయమై నిందారహితులగుదురు. కావున సోదరులారా, దేవుని సంతోషపెట్టుటకు మీరు ఎట్లు జీవింపవలెనో మా నుండి మీరు నేర్చుకొంటిరి. మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఇంకనూ అధికముగా అట్లే జీవించుచు అభివృద్ధి సాధింపవలెనని మేము మిమ్ము ఇప్పుడు ప్రభువగు యేసు నామమున బ్రతిమాలుచున్నాము, హెచ్చరించుచున్నాము. ఏలయనా యేసు ప్రభువు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తర్వులను ఇచ్చి ఉంటిమో మీకు ఎరుకయే కదా. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యం మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్యం మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా వారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఇరవై 21వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 28, 34 నుండి 36 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమగుదురు. ఏలయన అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవి అన్నీయు సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలయన మీ రక్షణ కాలము ఆసన్నమైనది. మరియు తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులుగాక అప్రమత్తతులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చిపడును. ఏలయన ఆ రోజు భూలోక వాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దైవ ప్రజలారా, నేను నా ఉపోద్ఘాతములో చెప్పినట్లుగా ఈ ఆగమన కాల మొదటి ఆదివారమున మనము మొదటి ఊదా రంగు వల్ల గల వృత్తిని మనము ముట్టించుకున్నాం. దీనికి సూచన నిరీక్షణ, ఆశ. ఈనాడు మనము వెలించుకున్నటువంటి యొక్క మొదటి ఊదా రంగు వత్తిని ప్రవచన లేక నిరీక్షణ వత్తి అని కూడా మనం అంటున్నాం. ఎందుకంటే యెషయా ప్రవక్త ముందుగానే ప్రభు యొక్క పుట్టుక గురించి ప్రవచనాలు చెప్పాడు. మనం ఈ కాలమున నిరీక్షణ కలిగి ఉండవలసినట్లుగా ఉండాలని, ఎందుకనగా దేవుడు విశ్వసనీయుడని, తాను ప్రవక్తల ద్వారా సమాచారం మనకిస్తూ ఆ ప్రవక్తల ప్రవచనం నెరవేర్చబడడానికి ఆయన చేసిన వాగ్దానములను నిలబెట్టుకుంటున్నాడు, పెట్టుకున్నాడనే అంశం గురించి మనము ధ్యానించబోతున్నాము. ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చబడిందని మనము విశ్వసిస్తున్నాం. ప్రియమైన దైవ ప్రజలారా, ఆ కారణము చేత మరి మొట్టమొదటిగా మనము ఈ మొదటి ఆదివారమున ఈ ఉదా రంగు క్రొవ్వొత్తిని ముట్టించుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈనాడు సువార్త పట్టణములో లూకా 21:28 వచనములో మనం ఈ వాక్యాన్ని ఆలకించాం. ఈ విధంగా చెప్పబడింది పరిశుద్ధ వాక్కు. ఇవన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. ఈ ఆగమన కాలము మనకు రక్షణ కాలంగా ఉండబోతుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల జరుగుతున్న ఏ విషయమునైనా జరిగినప్పుడు మనము భయపడక, భయమును వీడి ఇది రక్షణ కాలము,
నేను నా ఆధ్యాత్మిక జీవితాన్ని సంసిద్ధపరుచుకుంటే, నన్ను నేను చక్కగా ప్రిపేర్ అవుతూ ఉంటే తప్పకుండా నాకు ఈ రక్షణ కలుగుతుంది అని మనం గ్రహించగలగాలి. అయితే ప్రభు అన్నట్లుగా మీరు ఈ సూచనలు చూసినప్పుడు, ఇవి సంభవించినప్పుడు భయపడవద్దు అని ప్రభు అంటున్నాడు. అయితే ఈ భయము మనల్ని ఏ విధంగా మారుస్తుందో ఒకసారి విందాం. ముఖ్యంగా యేసు రాకడ గురించి మనం భయపడక సంసిద్ధతగా ఉండాలి. మనల్ని మనం ఆధ్యాత్మికంగా ప్రిపేర్ అవుతూ ప్రభు రాకడ ఎదురు చూడాలని చెబుతుంది. భయాన్ని విడనాడమంటుంది పరిశుద్ధ వాక్కు. అయితే భయం మనల్ని బంధిస్తుంది. ఈ భయం మనల్ని బంధించినప్పుడు మనము చక్కగా ప్రార్థించలేము. కానీ ప్రభు వస్తాడని విశ్వసించినప్పుడు విశ్వాసము నిన్ను విముక్తి గావింపచేస్తుంది. భయం బంధిస్తే విశ్వాసము నిన్ను విముక్తిని చేస్తుంది. భయం అచేతను చేస్తుంది. అంటే అచేతను అంటే ఒకలాంటి భయాన్ని, ఆందోళన సృష్టిస్తే విశ్వాసము చైతన్యవంతం చేస్తుంది. భయం అచేతను చేస్తుంటే విశ్వాసము చైతన్యవంతులను చేస్తుంది. ఎందుకంటే విశ్వాసము ద్వారా నువ్వు ఆయన రాకడ కొరకు నువ్వు సంసిద్ధమవుతావు. కాబట్టి భయం నిరాశపరుస్తే విశ్వాసం ప్రోత్సహిస్తుంది. భయం అస్వస్థతకు గురి చేస్తుంది, విశ్వాసం స్వస్థపరుస్తుంది. భయం నిరుపయోగపరుస్తుంది, కానీ విశ్వాసం సేవకు పురిగొలుపుతుంది. భయం అన్నింటికంటే ఎక్కువగా పనికిరానితనం వైఖరిని హృదయంలో చొప్పింపలేక చేస్తుంది. లేదా భయాన్ని హృదయంలోకి తీసుకువస్తే, కానీ విశ్వాసం దేవుని యందు ఆనందింప చేస్తుందని ఒక ముఖ్య పునీతుడు ఈ విధంగా రాస్తున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఆగమన కాలములో మనం ఏ విషయంపై భయము చూపించక విశ్వాసములో మనం సంసిద్ధపరచుకోమని ప్రభు మనందరికీ గొప్పగా ఈ ఆదేశాలు అందజేస్తున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, మనము ఈ రోజున ధ్యానించబోయే అంశము మెలకువతో ప్రార్థనలో వేచియుండు అని ప్రభు తన పరిశుద్ధ వాక్కుల ద్వారా ఆలకిస్తున్నాడు. మెలకువ కలిగి ఎలా ఉండగలుగుతాం, లేకపోతే జాగరూకత కలిగి ఎలా ఉంటాం? కొన్ని వాక్యాలు విందాం. కొన్ని లక్షణాలు, ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి తప్పకుండా మెలకువతో జాగరూకతతో ప్రభు రాకడ కొరకు సిద్ధమవుతాడని మనకు తెలియజేయబడుతుంది. అయితే జాగరూకత కలిగిన వ్యక్తి ఈ విధంగా ఉంటాడంట, దేవుని అనుగ్రహములో ఎదుగుతూ ఉంటాడు. ఎవరైతే దేవుని అనుగ్రహముతో ఎదుగుతుంటాడో అనుదినము తన క్రైస్తవ విశ్వాస జీవితంలో వాడు తప్పకుండా జాగరూకత కలిగి జీవించినట్లే. అదేవిధంగా వివేచన కలిగి ఉండడం, నిరీక్షణ కలిగి ఉండడం, ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం, అదేవిధంగా ఈరోజే ప్రభు రాకడని సంసిద్ధత కలిగి ఉండడం, ఇవన్నీ మెలకువ కలిగి ఉండడానికి కిందికి సంబంధించినవిగా ఉంటున్నాయి. ప్రియమైన దైవ ప్రజలారా, అయితే మనం చూసినట్లయితే మెలకువ కలిగి ఉండడం అంటే మనం చూస్తాము మార్కు శుభవార్తలో 13వ అధ్యాయము 5-6 వచనాల్లో వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, మిమ్ము ఎవరును మోసగింపకుండా మెలకువ కలిగి ఉండుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అని ఎందరినో మోసగింతురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రెండవ రాకడ అనుకోవచ్చు మనం ఆలోచించేది ఎప్పుడు సంభవిస్తుంది అని చెబుతూ, కొంతమంది నా పేరిట నామమున వస్తారు, వారు మిమ్మల్ని మోసగిస్తారు, నా నామమును ఉపయోగించుకొని మిమ్మల్ని మోసగిస్తారు ప్రార్థనా జీవితంలో కొన్ని సందర్భాలలో. అలాంటప్పుడు మీరు మెలకువ కలిగి ఉండండి, ఎవరికిని మోసపోకుండా ఉండండి అని వాక్యము ద్వారా ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా మార్కు శుభవార్త 13వ అధ్యాయము 21-22 వచనాలు చదువుదాం.
అప్పుడు మీలో ఎవడైనా ఇదిగో ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, లేక అక్కడ ఉన్నాడు అని చెప్పినా మీరు నమ్మవద్దు. కపట క్రీస్తులు కపట ప్రవక్తలు బయలుదేరి సాధ్యమైన ఎడల దేవుడు ఎన్నుకొనిన వారిని మోసగించుటకు గొప్ప వింతలను మహత్కార్యములను చేయుదురు. మీరు జాగరూకులై ఉండుడు, ఇదిగో ముందుగానే సమస్తము మీతో చెప్పుచున్నాను అని ప్రభు వాక్కు సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ 21, 22 వచనాలు ఈ రోజులలో చాలా మంది జీవితాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా వాక్య పరిచర్య వారి జీవితములలో దేవుని నామమున వస్తున్నారు, దేవుడు అక్కడున్నాడు, ఈ చర్చికే రండి, లేకపోతే నా సంఘానికే రా, నా దగ్గరే ప్రభు ఉంటాడు, నా ద్వారా అద్భుతాలు జరుగుతాయి, నేనే అద్భుతాలు చేయగలుగుతాను, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని చెబుతూ చాలా మంది వాక్య పరిచర్య చేసేటువంటి దాతో దేవుడు మాట్లాడుతున్నాడని విశ్వాసులను పెడత్రోవ పెడుతూ ఉన్నారు. విశ్వాసుల నుండి అనేక రకాలైన లబ్ధీలు పొందుతూ ఉన్నారు. అలాంటి వారిని విశ్వసించక ప్రభు వాక్కుపై విశ్వాసం ఉంచి ముందుకు సాగమని ఈ రోజున ప్రియమైన దైవ ప్రజలారా ప్రభు మనకు గొప్ప విషయాన్ని విశదపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ ప్రభు రాకడ ఎప్పుడు ఎలా సంభవిస్తుంది ఎవరికి తెలియదు. మనం అదే వచనాలు మార్కు 13వ అధ్యాయం 32వ వచనం చదువుతాము. అక్కడ ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు కానీ కుమారుడు కానీ ఎవరికి తెలియదు అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ రోజు, ఆ డేట్, ఆ సంవత్సరము ఎవరికి తెలియదు. కాబట్టి నిన్ను నీవు సంసిద్ధపరుచుకో, మెలకువతో ఉండు. మెలకువతో ఎలా ఆధ్యాత్మిక జీవితంలో మెలకువ కలిగి ఉండమని ప్రభు కోరుతున్నాడు. నిరీక్షణ కలిగి ఉండాలని, నిరుత్సాహపడకూడదని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దైవ ప్రజలారా, మనము మొదటి ఆది కాండంలో చూస్తాం. ప్రియమైన దైవ ప్రజలారా, ఎప్పుడైతే దేవుడు నోవాతో ఇదిగో ఈ ప్రజలు విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తున్నారు, పాపములో కూరుకుపోయారు అని నోవాతో మాట్లాడుతూ రాబోయే రోజున గొప్ప విపత్తును రాణించబోతున్నాను, విపత్తు కలగబోతుంది అని చెప్పినప్పుడు నోవా ఏ విధంగానైతే ప్రభు వాక్కును ఆలకించి ఆయన వాక్కుపై విశ్వాసం ఉంచి ఏ విధంగానైతే ఒక గొప్ప ఓడాను తయారు చేసి సంసిద్ధపడ్డాడో అలా సంసిద్ధపడ్డటువంటి నోవా తన కుటుంబము జంతువులు మాత్రమే రక్షించబడ్డట్లుగా ఈ ఆగమన కాలములో నీవు నోవా వలె ప్రభువాక్కును విశ్వసించి, నోవా వలె ప్రభువాక్కును మదిలో పెట్టుకొని జాగరూకతతో మెలకువతో జీవించినప్పుడు నీవు కూడా నోవా కుటుంబం వలె నీ కుటుంబం కూడా నీవు కూడా రక్షించబడతావని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రేమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దైవ ప్రజలారా, కీర్తన 135వ వచనం కూడా దాని గురించి తెలియజేయబడుతుంది. 130వ కీర్తన 5వ వచనం. నేను ప్రభువు కొరకు ఆశతో వేచి ఉన్నాను. నేను అతని వాక్కు యందును నమ్మితిని. వాక్కును నమ్మితి నేను వాక్యం సెలవిస్తుంది. సో ఎవరమైతే ఆయన కొరకు వేచించు ఆశ కలిగి ఉంటామో ఆయన వారికి దర్శన భాగ్యం ఇస్తాడు. కాబట్టి ఈ ఆగమన కాలములో నీవు నీ హృదయాన్ని సంసిద్ధపరుచుకుంటూ నీ హృదయము దేవునికి ఆలయంగా మార్చుకోవాలి అని ప్రభు కోరుతున్నాడు. చివరగా 37వ కీర్తన 34వ వచనం చదువుదాం. 37వ కీర్తన 34వ వచనం. నీవు ప్రభువును నమ్మి అతని ఆజ్ఞలు పాటింపుము. ఆయన నీకు దేశమును ఆక్రమించుకొను శక్తి నొసగును. నీవు చూచుచుండగా దుష్టులు దేశము నుండి బహిష్కృతులగుదురు అని వాక్యం సెలవిస్తుంది. వేచి ఉండే వారికి, ప్రార్థన చేసే వారికి దేవుడు అంత శక్తిని ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దైవ ప్రజలారా, మెలకువతో ప్రార్థనలో వేచి ఉండాలని ఈ మొదటి ఆగమన కాల ఆదివారం మనకు సెలవిస్తుంది. ఒక విద్యార్థి ఏ విధంగానైతే
హోంవర్క్ చేయకపోతే మరి టీచర్ కోసం ఎదురు చూస్తూ ఎంత భయానికి గురవుతాడో అలాంటి భయం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు మనము తీర్పు తీర్చబడతాము కాబట్టి. అదేవిధంగా ఒక ఉద్యోగి తన కర్తవ్యం నెరవేర్చకపోతే భయపడతాడు. అలాంటి భయము మనలో ఉండాలి. మరి క్రైస్తవుడిగా నీ యొక్క వృత్తిని, నీ యొక్క పనిని, లేకపోతే నీ విశ్వాసంని నువ్వు స్థిరపరుచుకుంటున్నావా, నువ్వు సంసిద్ధపరుచుకుంటున్నావా అని ధ్యానించుకుందాం. ఆ దేవాతి దేవుడు క్రీస్తు ప్రభు, రానున్న ప్రభు, రాజాతి రాజు మనల్ని దీవించాలని, ముఖ్యంగా ఈ ఆదివారము రాబోయే యొక్క 7 రోజులలో మెలకువతో, ప్రార్థనతో వేచి ఉండే శక్తిని దయచేయమని ఈ దివ్య బలిలో ప్రార్థించుకుందాం. ఆమేన్. అందరం నించొని మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుకు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచును. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉద్ధారణను విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. వ్యక్తిగత అవసరముల కొరకు, కుటుంబాల అవసరముల కొరకు, విజ్ఞాన అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడైన ఓ సర్వేశ్వర, మానవాళి ఎడల మీకు గల నిరంతర ప్రేమతో మీ ఏకైక కుమారుని మాకు రక్షణదాతగా ప్రసాదించుచున్నారు. ఆ రక్షణదాత అందించే ఆశీస్సులు మాకు, మా సంఘాలకు నిండుగా లభించాలని ఈ ఆగమన కాలములో మీ దరి చేరి విశ్వాసంతో ప్రార్థించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏమివ్వగలనయ్య దేవా, ఏమవ్వగలనయ్య ప్రభువా, ఏమివ్వగలనయ్య దేవా, ఏమవ్వగలనయ్య ప్రభువా. నాకున్నదంతయు నీ దానమేగా, నాకున్నదంతయు నీ దానమేగా. అర్పించెదను నా హృదిని స్వీకరించుమయా, అర్పించెదను నా హృదిని స్వీకరించుమయా. నా తనువును నా మనసును నీకర్పించెదను. నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. నా తనువును నా మనసును నీకర్పించెదను. నా సిరులను సంపదను నీకు సమర్పించెదను. స్వీకరించుమా, నన్ను దీవించుమా, స్వీకరించుమా, నన్ను దీవించుమా. ఏమివ్వగలనయ్య దేవా, ఏమవ్వగలనయ్య ప్రభువా. అప్పమును రసమును నీకివ్వనా, నీ యాగ బలిగా నేనవ్వనా. నీ సేవకు సాక్షిగా, నీ ప్రేమకు రూపముగా, నీ సేవకు సాక్షిగా, నీ ప్రేమకు రూపముగా నన్ను మార్చుమయా. నీకై నన్ను నిలుపుమయా, నన్ను మార్చుమయా. నీకై నన్ను నిలుపుమయా.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారముచులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేము అర్పించి అర్పణములను దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణ బహుమతికి మమ్మ పాత్రను చేయనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు ఆ ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట మహిమ పరచుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తి గల
గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన 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 స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పవన పిత, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు పవిత్ర బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నాము. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వరా, ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీనుడి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవారా, నా సర్వేశ్వరా, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. ప్రభువా,
స్తుతించెదము. మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరణమేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకునిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యవు దేవమాత అయిన మరియ మాతతోనూ, ఆమె భర్త పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత జాన్ మరియ వ్యాని గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి పవిత్ర బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పిడాధిపతిని, తదితర పిడాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రియమైన ప్రజల మనవులను, కోరికలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరై ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీరిన వారందరిని దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలును వరములను సమృద్ధిగా దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ ఆగమన కాలములో మనము సర్వదా సదా మెలకువతో ప్రార్థనలో ప్రభువు కొరకు వేచి ఉండే శక్తిని దయచేయమని ప్రభువు నేర్పిన పరలోక జపం ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు పవిత్ర విందుకు ఆహ్వానించబడ మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందే మనమ్మిక. హే ప్రభు యేసుదేవా, నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందే మనమ్మిక. పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, రక్షించండి. క్రీస్తుని రక్తమా, తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడనేలా, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఈరోజు దివ్యవాణి టీవీ ఛానల్ దాతలు బాలయేసు, అద్భుత బాలయేసు భక్తులు మరియు మన విచారణ క్రైస్తవులు, వీరికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.
దాతలు యూఆర్ ఆల్ ఇన్వైటెడ్, రిక్వెస్టెడ్, ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానములు నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనస్సు నిలుపుకున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శరములను వంచి దేవుని దేవునికై ప్రార్థింపుడు. సర్వశక్తిమంతులను దయామయుడైన సర్వేశ్వరుని స్తుతిని ప్రథమాగమమును మీరు విశ్వసించుచున్నారు. అతని పునరాగమము కొరకు నిరీక్షించుచున్నారు. అతని ఆగమనము మీ జీవితములను వెలుగుతో నింపి పవిత్రమనర్చునుగాక. సర్వేశ్వరుడు మీకు గట్టి విశ్వాసమును, ఆనందమయమైన నమ్మకమును, క్రియాశీలము గల దైవ ప్రేమను దండిగా వసుగునుగాక. మన రక్షకుని మనుష్యవతారమును గూర్చి ఆనందించు మిమ్ములను అతడు మహిమతో మరలా వేం చేసినప్పుడు నిత్య జీవపు వరములతో మిమ్ము నింపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా, రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు, రానయ్యున్నాడు యేసు, రానయ్యున్నాడు. హృదయమా ఎగసి పాడుమా, హృదయమా ఎగసి పాడుమా, హల్లెలూయా